కాబట్టి ఏ ఒక్క ఆత్మ కూడా ఆయనకి నశించిపోవటము ఇష్టం లేదు. అంతటా అందరూ కూడా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, యేసు ప్రభువారిని తెలుసుకోవాలి, యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలనే దేవుడు అందరికి కూడా తన సేవకుల్ని ఏర్పాటు చేసుకొని పిలుచుకొని అనేక ప్రాంతాలకి పంపించి సువార్తను ప్రకటిస్తున్నాడండి. ఎందుకంటే నీవు నేను మనము నశించిపోకూడదని. ఏవండి, నీవు నేను నరకానికి వెళ్ళకూడదని దేవుడు మన కొరకు చింతపడుతున్నాడంట, బాధపడుతున్నాడంట. కాబట్టి నువ్వెందుకు చింతపడుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు? కాబట్టి మనము చింతపడొద్దు, బాధపడొద్దు. మన చింతలన్నిటిని కూడా బాపేవాడు, మన చింతలన్నిటిని కూడా తీర్చేవాడు మనకు ఒకడున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు.